పుల్కల్ మండల్లో బొంగులూరు గ్రామంలో 189 సర్వే నెంబర్లో భూ కబ్జా చేసి భూమి చుట్టూ కంచె వేసి కబ్జా చేశారు. ఆందోళ్ నియోజకవర్గం పుల్కల్ మండల్లో బొంగులూరు గ్రామంలో 189 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమి కబ్జాలపై వార్తల కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ వేసిన బడా బాబులు భూ కబ్జా ప్రయత్నిస్తున్నారంటూ పలు మాధ్యమాల్లో వచ్చిన కథనంతో జిల్లా అధికారులు స్పందించడం, రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను జెసిబితో తొలగించారు. అదేవిధంగా అధికార యంత్రాంగం మీడియాలో వచ్చిన వార్తలతో మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బొంగులూరు గ్రామంలో 189 సర్వే నెంబర్లో కబ్జా చేసి భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను తొలగించమని, ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుల్కల్ మండల్ రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ తహసీల్దార్ కృష్ణ మీడియాకు తెలిపారు. అయితే గత 2 రోజుల నుంచి మీడియా అండ్ పత్రికల్లో 900 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దాని మీద విచారణ చేయడం జరిగింది. అయితే ఇది బొంగులూరు గ్రామంలో 189 సర్వే నెంబరు. యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 11 ఎకరాల 14 గుంటలు. దీంట్లో 9 ఎకరాల 19 గుంటలు సీలింగ్కి సరెండర్ చేయడం జరిగింది. అయితే పహాని తర్వాత ఆరు మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక 5-6 మంది ఎస్టీల పేర్లు అసైన్మెంట్ దారులుగా వచ్చింది. కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎటువంటి కల్టివేషన్ జరగడం లేదు. తర్వాత ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఫెన్సింగ్ వేసిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది.
దాన్ని ఎంక్వైరీ చేసి మన ఆర్ఐ గారు, మండల సర్వేర్ గారు, తర్వాత మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తము ఫెన్సింగ్ను మొత్తం తొలగించడం జరిగింది. ఇలా ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ భూములు, సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యాక్రాంతం ఎవరైనా అక్రమంగా దున్నడము, ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయం తెలియపరుస్తున్నాం. దీని గురించి మన ఎస్ఐ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు గుంగూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఫెన్సింగ్ వేశారనే ఇన్ఫర్మేషన్తో ఎంఆర్ఓ గారు ఇన్ఫార్మ్ చేస్తే దానిపైన మేము వీళ్ళు వెరిఫై చేసి నిజంగానే అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు అనుకుంటే ఇది అక్రమంగా ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఇక నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెన్సింగ్ వేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.